మధుసూదన్ గారు, మీరు ఇందాక చెప్పారు వైజాగ్లో ఇలాంటి ఒక అంటే సేవ్ మెన్ అన్నటువంటి ఒక మాకు సపోర్ట్ ఇంకా ఒక యూనియన్ అంటే అనుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. అసలు దీన్ని పెట్టాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది 2008లో నేను అప్పటికి 498 కేసులు అండి. ఈరోజు అరెస్టులు లేవు. అప్పట్లో అరెస్టులు ఉండి 2015 ముందు నుంచి. మీరు ఇందులో ఏమైనా బాధితులా ఇది పెట్టడానికి? ఎగ్జాక్ట్లీ అండి. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఒక కోర్ట్ ఎంప్లాయీని. ఆ రోజుల్లో 498 కేసు వల్ల నా జాబు లాస్ అయింది. నాకు 5 days బెయిల్ రాలేదండి. సో అప్పుడు ఇటువంటి ఆర్గనైజేషన్ ఉంది అని మాకు తెలీదు. సో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ తాలూకా ఆర్గనైజేషన్ వాళ్ళ సీనియర్స్ వైజాగ్లో చాప్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? సేవ్ ఇండియన్ ఫ్యామిలీ. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సండే కూడా వీక్లీ మీటింగ్ జరుగుతాయండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ సేవ్ మెయిన్ అన్నటువంటి ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీ దాంట్లో సభ్యులుగా? ఓకే, ఇది సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అండర్లో మొత్తం 40 NGOs ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. హైదరాబాద్గా సపరేట్ సిఫ్ హైదరాబాద్ అని ఒక చాప్టర్ ఉంది. వైజాగ్ నుంచి సేవ్ ఫ్యామిలీ హార్మనీ అని ఒక చాప్టర్ ఉందండి. మా గ్రూప్లో 1000 people ఉంటారు. వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి విడివిడిగానే. వాళ్ళకి ఫ్రీగా మనం ప్రతి సండే కూడా ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తుంటాం. వాళ్ళకి ఎలా ఎదుర్కోవాలి, ఏటి ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు, ఏటి మేము కూడా ఒకప్పుడు విక్టిమ్సే, మీరేం బేజారు పడద్దు అని చెప్పేసి ఇటువంటి వ్యక్తులకి మనం ఒక చిన్న భరోసా. మధుసూదన్, మొత్తము మీ యొక్క బ్యాక్గ్రౌండ్ దీన్ని పెట్టడానికి చాలా బలమైన కారణాలు మీకు ఉండొచ్చు, కానీ ఒక్క మాటలో మీరు ఏదైతే ప్రాబ్లమ్ని పడ్డారో ఆ పడ్డటువంటి కష్టంలో మీరు ఒక్క మాటలో చెప్పండి, మీరు ఎలాంటి ప్రాబ్లం ద్వారా దీన్ని ఆర్గనైజ్ స్టార్ట్ చేయడం జరిగింది? సింపుల్గా చెప్తానండి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మెన్ కమిషన్ కోసం వచ్చామండి. ఎందుకు మెన్ కమిషన్ కావాలి అంటే సింపుల్ లాజిక్ అండి. పశువర్ధక శాఖ, యానిమల్ అండ్ హస్బెండరీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అర్థమైందా, ఉమెన్ అండ్ చైల్డ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళందరికీ కూడా ఒక శాఖ ఉన్నప్పుడు మాకెందుకు ఉండకూడదు? సింపుల్ రీజన్ అండి. ఎందుకు ఉండాలి అంటే, ఈరోజు పశువుకి ఉన్న రక్షణ కూడా మగవాడికి లేదు. ఎందుకంటే మగవాడు కూడా పశువు అని తిడతారు కదా. అది సో ఇక్కడ మా ఇదేంటంటే, బోర్డర్లో చూడండి, ఈరోజు బోర్డర్లో ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారు. నెక్స్ట్ స్కావెంజర్స్, పాకీ పనులలో చూడండి, ఎక్కడన్నా ఎవరన్నా కనబడుతున్నారా? లేదు. అలాగే ఈరోజు ఎక్కువ పే గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో ఎవరు పే చేస్తున్నారు? ఇలాగ ప్రతి రంగంలో మగవాడు ఎంతో కీలకమైన రోల్ ఉన్నప్పుడు వీడికి ఎందుకు కమిషన్ ఉండకూడదు? సో సింపుల్గా, సో మేము అందుకే మెన్కు కూడా ఒక కమిషన్ ఉన్నట్టయితే ఎందుకు ఉండాలి? చట్టం ఏం చెప్తుందండి? చట్టం ఎవరికి చుట్టం కాదు, ఈక్వల్గా చూడాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటండి? పక్షపాతి, స్త్రీ పక్షపాతి లెజిస్లేషన్ అంతా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంది. మేమేం చెప్తున్నాం, ఇఫ్ మగోడు ఏమన్నా తప్పు చేసినట్టయితే దండించండి యాజ్ పర్ చట్టం ప్రకారం. అలాగే ఫాల్స్ కేసు పెట్టారు వాళ్ళు, అది ప్రూవ్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి కూడా శిక్షలు పడ్డాయి అనుకోండి, అట్లీస్ట్ 50% డైల్యూట్ అవుతుంది కదా జాబుల లాసు. ఈ మధ్య ప్రాణాలు తీసేసుకుంటున్నారండి, సూసైడ్. మీరు అతుల్ సుభాష్, అర్థమైందా? ఇటువంటి చెప్పారు, మన శేఖర్ చెప్పారు. ఇలాగ కొన్ని వందల మంది ఎవ్రీ 8 minutesకి ఒక మ్యారీడ్ మ్యాన్ సూసైడ్ చేసుకుంటున్నాడండి. NCARB రిపోర్ట్స్ తీసుకోండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో వాళ్ళు రిపోర్ట్స్ తీసుకున్నట్టయితే మీకే క్షుణ్ణంగా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడికి ఎంతమంది వచ్చారు? ఈరోజు సుమారు 2000 మంది 40 NGOs ద్వారా త్రూఅవుట్ ఇండియా నుంచి 2000 మంది సుమారు గ్యాదర్ అయ్యామండి. మా మెయిన్ డిమాండ్ మెన్ కమిషన్. ఈరోజు మాకు ఎంత పెథటిక్ సిచ్యువేషన్ అంటే, మీరు ఈరోజు దిశ చూసుంటారు, నిర్భయ చూసుంటారు, ఇమీడియట్గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కేటాయిస్తున్నారు. మాకంటూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ లేదు. గత 8 సంవత్సరాల నుంచి మన ఓన్ ఖర్చులతో ఒక హెల్ప్ లైన్ నెంబర్ మా సొంత ఖర్చులతో మేము మెయింటైన్ చేస్తున్నాం. ఆ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ 8882498. ఇది మెన్ కోసం క్రియేట్ చేసిన హెల్ప్ లైన్ నెంబర్ అండి, మా ఓన్గా నడిపించుకున్నాం. ఇక్కడ కూడా ఒక చిన్న రాజకీయం మీరు గమనించాలి, 8882498. సో 8882498 ఇది మా ఓన్గా నడుపుకున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ అండి. మాకేమన్నా దయతలిచి గవర్నమెంట్ ఇమీడియట్గా మెన్ కమిషన్ మాకంటూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తే ఈ సూసైడ్ బారీల నుంచి కొన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్లను ఏమైనా మీరు కలవడం జరిగిందా? పిల్స్ వేయడం జరిగింది, ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే, మగవాళ్ళు రూల్ చేస్తున్నారు కదా, మీకు కమిషన్ ఎందుకయ్యా అని క్రిటిసైజ్ చేస్తున్నారు మమ్మల్ని. అది సో మీ మీడియా ద్వారా రాజకీయ నాయకులు ఇటువంటి అంటే ఎలా అంటే, సపోజ్ ఒక దోమ ఒక ఇంట్లో కుడితే ఆడికే నొప్పి, ఊరంతా కుట్టింది అనుకోండి,
ప్రతి ఒక్కడికి నొప్పి పడుతుంది. మేమేం థింక్ చేస్తున్నట్టే పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి రాజకీయ ప్రతి ఒక్కడి ఇంట్లో ఒక 498 కానీ నమోదైంది అనుకోండి, అప్పుడు దీని తాలూకా తీవ్రత ఏంటి అన్నది గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. అప్పుడు మేబీ ఏమైనా చట్టాలు మారచ్చేమో, అది మా కోరిక.